నమస్తే. వెల్కమ్ టు లియో. గత తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించి ఎన్నో వివాదాలైతే మనం చూస్తూ వస్తున్నాం. అయితే దానికి కారణం అప్పటి గురు శిష్యులు, ఇప్పుడు గురు శిష్యులు అని చెప్పుకోవచ్చు. అయితే దావోస్ పర్యటనకు సంబంధించి ఎన్నో పెట్టుబడులు వస్తున్నటువంటి సమయంలో నిజంగా ఒక రాష్ట్రంపై ఇంకొక రాష్ట్రం విమర్శలు చేసుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. కాకపోతే గత హయాంలో ఉన్నటువంటి ఒక ఇరు ప్రభుత్వాలు కూడా ఎవరు ఎక్కడా కూడా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. దావోస్కి వెళ్ళినటువంటి ఒక పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి కావచ్చు, ఐటీ మినిస్టర్ పోయినటువంటి దాఖలాలు కూడా చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏపీని నాశనం చేస్తే అక్కడ తెలంగాణ బాగుపడుతుందని వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా ఏదైతే ఆంధ్రాలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించినవి కూడా గత హయాంలో వైసీపీ హయాంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు నాశనం చేస్తానికే ప్రయత్నించిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దావోస్ పర్యటన వేరు. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఇరు ప్రభుత్వాలు కూడా మారిన తర్వాత ఇరు రాష్ట్రాలు కూడా చక్కగా కలిసిమెలిసి ఉన్నాయా లేదా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, దావోస్ పర్యటన అనగానే ఖచ్చితంగా పెట్టుబడులకు సంబంధించి అదొక హబ్ అని అనుకోవచ్చు. అయితే ఇలాంటి హబ్లో ఎన్నో రకాలైనటువంటి పెట్టుబడులు వస్తుంటాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తుంటాయి. అయితే ఖచ్చితంగా పక్కనున్న రాష్ట్రాలపై కొంత ఈర్ష్య, ద్వేషం అనేవి ఉంటూ ఉంటాయి. సహజంగా అవి వేరే వేరే ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంటే తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరినీ రెండుగా విడదీసిన తర్వాత మళ్ళీ దావోస్ పర్యటన ఇంతకాలం తర్వాత చాలా స్నేహపూర్వ భావంతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి శ్రీధర్ బాబు గారు దీని మీద ఒక మంచి అంశం అయితే మాట్లాడారు. ఏంటి అంటే ఏం చెప్తారు? గతంలో మీరు కేసీఆర్ని తీసుకుంటే ఏందిరా భయ్య ఆంధ్రోళ్ళు అనేవాడు కదా. ఆయన ఎప్పుడూ కూడా తిట్టేవాడు, అది మంచి యాసలో తిట్టేవాడు. ఆయన భాష అందరికీ నచ్చేది. సరే తిట్టడం ఓ పక్క బాధించినా ఆయన మాట్లాడే విధానం అందరికీ నచ్చేది. అయితే మరో పక్క మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే అటు భాష రాదు, ఇటు పాలన రాదు. ఆయనకి ఎంతసేపు పడి ఆడవడమే చంద్రబాబు మీదను, లోకేష్ మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ కుటుంబ వ్యవహారాల మీద. అంతకుమించి ఆయనకు తెలియదు. పాప ఆయన దావోస్ వెళ్తే ఆయనకి లెంగ్తీ క్వశ్చన్స్ మీరు ఇస్తే ఆయన సమాధానం చెప్పలేరు, అలసిపోతాడు ఆయన. ఎందుకంటే చాలా గారాభంగా పెరిగాడు కదా ఆయన. పాపం ఎండలో కూడా తిరగలేడు కదా, అంత పరదాలు కట్టుకుని అట్లాంటి మనిషి ఆయన. అసలు యాక్చువల్గా ఒక అమ్మాయిగా పుట్టుంటే బాగుండేది నన్ను అడిగితే. అది అయితే మనం చూసుకుంటే మొన్న దావోస్ పర్యటనలో వెళ్ళిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాలు కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఒక రాష్ట్రం పైన ఇంకో రాష్ట్రం ఈర్ష్య పడకుండా ఒకరినొకరు పొగుడుతూ ఏదైతే హైదరాబాద్ సంబంధించి మనం చూసుకుంటే గతంలో ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ఒక సైబరాబాద్ ఫలాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఒక దావోస్కి సంబంధించి బీజం వేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు వాటి ఫలాలు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రజలందరూ కూడా దాన్ని ఫలాలు తింటూ వస్తున్నారు, దానికి సంబంధించి అందరూ కూడా అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న ఏపీ పైన దావోస్కి సంబంధించి చంద్రబాబు నాయుడు పైన మంచి ఒక మాటలు మాట్లాడారు. సో అది నిజంగా ఇరు తెలంగాణకు సంబంధించిన ప్రజలకు కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నా. అది అప్పుడు అలా ఉంటే ఇప్పుడు మీరు తీసుకుంటే మీరు అన్నట్టుగా ఈసారి దావోస్ వెళ్ళాక ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా చక్కగా అక్కడ పర్యటించారు. అంటే వాళ్ళ ఉనికిని చాటుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ మాట్లాడుకున్నారు. చెప్పాలంటే ఒక 74 ఏళ్ల మనిషి అంత చలిలో ఆయన ఎటువంటి సుటు, కోటు, బూటు వేసుకోకుండా మామూలుగా ఆయన ఇక్కడ ఎట్లా ఉంటారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంట్లో ఉన్న అలాగే కనిపించారు. సో దాని మీద కూడా ఇవాళ శ్రీధర్ బాబు మాట్లాడారు. అసలు మేమందరం కూడా చలికి వణికిపోతూ 8 to 10 డిగ్రీల చలిలో కూడా ఆయన అదే ఆహార్యంతో ఉన్నారు. అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన చాలా ఉత్సాహంగా, చాలా చురుకుగా అక్కడ ఉన్నారు. మేమందరం కూడా చలికి వణికిపోతూ స్వెటర్లు వేసుకుని, కోట్లు వేసుకుని ఇవన్నీ వేసుకున్నాము. అసలు ఆయన్ని చాలా అంటే మెచ్చుకోవాలి ఈ అంశంలో అని చెప్తూనే ఆయన చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు చాలా విశాల హృదయం అయింది. ఆయన తెలంగాణకి మేమేమి పోటీ కాదు, లేకపోతే తెలంగాణ నుంచి మేమేమి తెచ్చేసుకోము మీ పరిశ్రమలు అవి కూడా. తర్వాత తెలంగాణకి మేము ఎటువంటి నష్టం చేయాలని మేము అనుకోవట్లేదు అన్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన చాలా మంచిగా అంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు ఆయన. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ఎలాగ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే సుదూర తీర ప్రాంతం ఒకటి, తర్వాత వాళ్ళకుండే
పర్యావరణం కావచ్చు, లేదు వాళ్ళకుండే న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, అవన్నీ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక అంశం ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు ఎందుకనో అక్కడ వాళ్ళు ఎంఓయూలు చేసుకున్నారు, కానీ ఆ విషయాలు ఏవి వాళ్ళు అక్కడ వెల్లడించలేదు, ఎక్కడా కూడా ప్రెస్ దగ్గర మాట్లాడలేదు, వాళ్ళు కామ్గా వెళ్ళి కామ్గా వచ్చారు. అయితే నేను అడిగితే కూడా లోకేష్ మేము ఆంధ్రప్రదేశ్ వెళ్ళాక అనౌన్స్ చేస్తామని అన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే రేపు పొద్దున్న అంటే ఒక డౌట్ వ్యక్తపరిచాడు ఆయన, ఒకవేళ వాళ్ళకి ఎక్కువ పెట్టుబడులు వస్తే దాన్ని తెలంగాణతో కంపేర్ చేసి తెలంగాణని ఏమైనా తక్కువ చేసి చూస్తారా అనే ఒక చిన్న సందేహాన్ని మాత్రం వ్యక్తం చేశాడు ఆయన. అయితే ఇక్కడ చూసుకుంటే మీరు ఇందాక శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా ఏదైతే దావోస్లో వాళ్ళు ఎన్ని పట్టుబడులు వచ్చినా సరే వాళ్ళు ఏం చెప్పకుండా చాలా సైలెంట్గా వచ్చారని చెప్పేసి, కానీ ఈ గ్యాప్లోనే ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి యొక్క అనుకూల మీడియా ఏదైతే ఉంటుందో దాడి ఖర్చులకు కూడా రానటువంటి యొక్క దావోస్ పర్యటన అని చెప్పేసి ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. అది కాకుండా లోకేష్ గారు ఎటువంటి ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ట్యాకిల్ చేయలేకపోయారు, రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాలేకపోయారు అని చెప్పేసి చూసాం. సో వాళ్ళంతా సైలెంట్గా తీసుకొచ్చిన తర్వాత దాదాపు 6,47,000 కోట్లు పైచెలకు ఏదైతే పెట్టుబడులు కావచ్చు, 4,05,000 సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు వాళ్ళు తీసుకొచ్చిన సంగతి మనం చూసాం. సో ఇప్పుడు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి మీడియా ఏదైతే ఉందో వాళ్ళ దుష్ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు శ్రీధర్ బాబు గారు క్లియర్ కట్గా 2 అంశాలు చెప్పారండి. ఒకటి గ్లోబల్ కెపాసిటీ ఉంది ఆంధ్రప్రదేశ్కని. అంటే మనం తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా తెలంగాణ నుంచి ఒక ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు మెచ్చుకున్నాడు, గతంలో ఎప్పుడూ లేని విధంగా. అంటే కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు ఆంధ్ర వాళ్ళని పుచ్చడం లేకపోతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం తప్ప మీరు పొండి అన్న ఒక వాతావరణం నుంచి ఇవాళ ఇద్దరం కూడా పోటీనే, కానీ ఇది ఒక సుహృద్భావ వాతావరణంలో జరుగుతోంది ఈ పోటీ. ఎవరికి ఎవరు పోటీ కాదు. అంటే ఎవరికి ఉండే వనరులు, ఎవరికి ఉండే కెపాసిటీని బట్టి వాళ్ళు అక్కడ ఎదుగుతారు, వాళ్ళు పరిశ్రమలు తెచ్చుకుంటారు అంటూనే మీరు అన్నట్టుగా ఇవన్నీ చెప్పాడు ఆయన. తర్వాత ఇవాళ బ్రాడ్ మెంటాలిటీ ఏంటి చంద్రబాబు చూశాను అని కూడా ఆయన అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఫుల్ అండ్ ఫుల్ ఇవాళ పొగిడాడు. ఇది కొంచెం సాక్షి వాళ్ళు వింటే బాగుంటుంది. అంటే ఒక మనం నిన్నటి వరకు తెలంగాణ అంటే ఒక భయపడుతూ, అంటే మనం హైదరాబాద్ని కోల్పోయి తెలంగాణని కోల్పోయి మనం సెపరేట్ అయ్యాక ఇవాళ ఒక మంచి మాటలు, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పొగిడారు అనుకుందాం, మీరందరూ ఏమంటారు, ఆయనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గురువు కాబట్టి పొగిడారని. కానీ శ్రీధర్ బాబు హీస్ పక్కా తెలంగాణ కదా. ఆయన అంతకుముందు కూడా వీళ్ళతో ఏం లేరు, తెలుగుదేశంతో లేరు. అతను ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఐటీ మినిస్టర్గా చేస్తున్నారు, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇవాళ ఆయన మాటల్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటే అతను ఫుల్ సంతృప్తితో మాట్లాడాడు ఆయన. అంటే ఒక మంచి ఒక దృక్పథంతో, ఒక మంచి బ్రాడ్ అవుట్లుక్ తోటి మాట్లాడాడు ఆయన కూడా. అయితే మీరు అన్నట్టుగా ఇందాక సాక్షి మాటలు, సాక్షి రాతలు మనం తీసుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకంతా కూడా రూపాయి తెచ్చి మేము 1000 రూపాయలు తెచ్చామని ఒక వాళ్ళ సెల్ఫ్ మీడియా ఏదైతే ఉందో అందులో చెప్పుకోవడం అలవాటు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మరి ఇన్ని అనుకూల పత్రికలు ఉన్నాయని వీళ్ళందరూ అన్నారు కదా, ఇన్ని అనుకూల ఛానల్స్ ఉన్నాయని ఎవడూ కూడా దాన్ని ఖండించలేదు, అలాగని గొప్పలు చెప్పలేదు కదా. ఇప్పుడు ఏంటంటే మనం హడావిడి చేయక్కర్లేదండి. మనిషి ఎప్పుడు కూడా పని చేసేవాడు ఎప్పుడు ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుందని. అంటే చంద్రబాబు నాయుడు గారికి పని చేయటం తెలుసు కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రాపగేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు అది ముందు ఫుల్ఫిల్ అవ్వాలి. ఇప్పుడు ఎంఓఏలు చేసేసుకుంటే అయిపోదుగా, ఇగో ఇన్ని ఎంఓఏలు చేసేసుకున్నాను గొప్పలు చెప్పుకోవటానికి కాదుగా. అది అక్కడ ఇంప్లిమెంట్ అయ్యాక అది కొంచెం ఫలాలు వస్తున్నాయి అనుకున్న దశలో అప్పుడు పక్కాగా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. అది బుద్ధున్నవాడు చేసే పని. అంటే దూరదృష్టి, మనకి ప్రచారం కాదు, హంగు ఆర్భాటాలు కాదు, మనకి పని కావాలి, ప్రజలకి మనం ఫలాలు అందించాలి అనుకున్న వాళ్ళు ఇలా ఉంటారు. అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి మనకి ఎక్కడ సూది మనంత సందు దొరుకుతుందా, మనం తిడదామా, అంతే కదండి. అంటే వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు మనం కొన్ని పదాలు వాడకూడదు అంతే, ఒక యావ తప్ప. వాళ్ళు నిజంగా సరైన ప్రతిపక్షం అయ్యి ఉంటే హ్యాపీగా వాళ్ళు మంచి రాయాలి, చెడు రాయాలి, రాసి వాళ్ళకు ఒక వాళ్ళ మీద ఒక ఏమంటారు ఒక పాజిటివ్ దృక్పథం ప్రజలకు కూడా వస్తుంది.
ప్రతిదీ మనం భూతద్దంలో చూడటం కాదండి. యూ షుడ్ లెర్న్. మీరు ఎదగండి, కొంచెం మానసికంగా కూడా ఎదగండి అని చెప్తున్నాం మన వైసీపీ వాళ్ళకి, వైసీపీ మీడియాలో పనిచేసే వాళ్ళకి కూడా. మీరు పని చెయ్యండి, డబ్బులకు తగ్గట్టుగా పని చేయండి, బట్ మీరు బానిసలుగా బతకండి. అంత అవసరం లేదు. ఇప్పుడు మీరు అతను ఎవడో ఈశ్వర్ని చూశారనుకోండి, ఏదో మూర్తీభవించిన ఒక కరడుగట్టిన ఒక ఆవేశాలు కావేశాలు ఆయనకి మీరు చూశారంటే, ఎందుకలా జగన్మోహన్ రెడ్డి పూంతాడో ఆయనకి నాకు అర్థం కాదు. ఏమైనా చేతబడి చేశారా వైసీపీ వాళ్ళు ఏమన్నా ఆయనకి? ఎందుకు అట్లా రెచ్చిపోతాడు? చంద్రబాబు నాయుడు ఎందుకు తిడతాడో తెలియదు, లోకేష్ని ఎందుకు తిడతాడో తెలియదు, పవన్ కళ్యాణ్ ఎందుకు తిడతాడో తెలియదు. ముందు ఇలాంటి వాళ్ళని మీరు కొంచెం డాక్టర్స్కి చూపిస్తే వాళ్ళ కుటుంబం ముందు సంతోషంగా ఉంటుంది. మనం చెప్తున్నది అది ఒకటి. రెండోది, మీరు దావోస్కి వెళ్ళి దారి ఖర్చులు కూడా రాలేదంటే, నువ్వు ఇచ్చావా దారి ఖర్చులు? నువ్వు ఇస్తావా? పోనీ వైసీపీ వాళ్ళు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు తిన్నాడు కదా, ఇప్పుడు 9 లక్షలు ఒకటి తినేశాడు. 2 లక్షల్లో ఎంత సంక్షేమ పథకాలకు ఇచ్చాడో తెలియదు, కానీ కొంతైనా తినుంటాడు కదా, 1 లక్ష అయినా తింటాడు కదా. ఆ 1,00,000 కోట్లలో కొన్ని దారి ఖర్చులకు ఇవ్వంటున్నాం మనం. కాబట్టి పిచ్చివా వీళ్ళు మానేసి వీళ్ళు కొంచెం వెయిట్ చేయమనండి, తొందర ఎందుకు? అయితే ఇక్కడ చూసుకుంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయన్నట్టుగా ఇరు రాష్ట్రాలు తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా, మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే ఇరు రాష్ట్రాల నాయకులు కూడా 2 రాష్ట్రాలు బాగుపడాలనుకుంటే త్వరగా అభివృద్ధి కూడా చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి 2029 లోపల ఇరు రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 2028 వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు తెలంగాణ, 2029 ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. ఈలోగా తెలంగాణ ఆల్రెడీ సగం అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆయన కూడా చాలా ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఎవెన్యూస్ వెళ్తున్నారు. ఆయన కూడా చాలా చురుగ్గా అన్ని చోట్లకి పరిగెడుతున్నాడు ఆయన చెప్పాలంటే. సో ఆయనకు కూడా ఉత్సాహం ఉంది. అందుకని ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ వాళ్ళు కూడా ఆనందపడే విధంగానే అది జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 2029కి మనం అనుకున్న అమరావతి పూర్తవుతుంది, మనం అనుకున్న పోలవరం పూర్తవుతుంది. ఇప్పటికే 6,47,686 కోట్లు వచ్చాయి పెట్టుబడులు. ఇవి డబుల్ త్రిబుల్ అవుతాయి. మరోపక్క 4 లక్షల చిల్లర ఇప్పుడు ఉద్యోగాలు అనుకున్నాం, 4,05,030 అన్నాం. సో ఈ ఉద్యోగ కల్పన ఏదైతే 20 లక్షలు వాళ్ళు చెప్పారో 20 లక్షలు జరుగుతుంది, 20 లక్షల కంటే ఎక్కువ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి అయ్యాయనుకోండి, ఖచ్చితంగా ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుంది. సో ఏ రకంగా చూసుకున్నా మనకి ఇప్పుడు చాలా పచ్చగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్, ఎట్ ద సేమ్ టైం తెలంగాణ కూడా. సో ఇదే వాతావరణంలో 2 రాష్ట్రాలు ఉండాలని కోరుకుందామండి. ఇదే రకంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకెళ్ళాలి, అలాగే 2 రాష్ట్రాల మంత్రులు కూడా అంటే మంచి మనసుతోటి ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలు ఇప్పుడు చాలా సుఖ సంతోషాలతో ఉన్నాయి. అదేవిధంగా నాయకులు కూడా అదే విధంగా ఉంటూ సుదీర్ఘకాలం ఈ యొక్క స్నేహపూరిత వాతావరణం కొనసాగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.